తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని తెలిపింది. వర్షాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది. అక్కి లేడీస్ ఆర్గనైజేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారతకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని 67 లక్షల మహిళా సంఘాలకు ఇప్పటికే 16,000 కోట్ల రుణాలు అందించామని, వారి ఉత్పత్తులను అమెజాన్ ద్వారా ప్రపంచ మార్కెట్కు అనుసంధానిస్తామని తెలిపారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఫక్కీ వేదికగా సీఎం రేవంత్ మహిళా సంఘాలకు పలు కీలక హామీలు ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం QR కోడ్తో రూపొందించిన రేషన్ కార్డుల ముద్రణ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యంత్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే ఆలస్యం. వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. సీఎం ఖరారు చేసిన తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రేషన్ కార్డు పేద సామాన్య ప్రజలకు అత్యంత కీలకమైన ప్రభుత్వ పత్రాల్లో ఒకటి. ఇది కేవలం ప్రభుత్వ చౌక దుకాణాల్లో ఉచిత బియ్యం పొందేందుకు మాత్రమే కాదు, గుర్తింపు, చిరునామా రుజువు కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా కుటుంబానికి ఒక రేషన్ కార్డు జారీ చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు విడిగా కూడా కొత్త రేషన్ కార్డు పొందే అవకాశం ఉంటుంది. ప్రత్యేక రేషన్ కార్డు ఎవరికి లభిస్తుందంటే వివాహం జరిగిన తర్వాత మహిళ తన తల్లిదండ్రుల రేషన్ కార్డు నుంచి పేరు తొలగించుకొని భర్త కుటుంబ రేషన్ కార్డులో చేరవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో కొత్త కుటుంబంగా ప్రత్యేక రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. వేరు కాపురం ఉంటే, ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ వంటగది ఖర్చులు, జీవన విధానం పూర్తిగా వేరుగా ఉంటే భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి ప్రత్యేక కుటుంబంగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన అధికారులు భౌతికంగా తనిఖీ చేసి అర్హతను నిర్ధారిస్తారు. ఉద్యోగులు, పింఛన్దారులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఇటీవల అట్టహాసంగా ఉద్యోగుల కొత్త ఆరోగ్య పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రారంభించిన కొత్త ఆరోగ్య పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఉద్యోగులు, పింఛన్దారులకు కొత్త ఆరోగ్య పథకం ఎలా వర్తిస్తుంది, దానికి సంబంధించిన నిబంధనలు ఏమిటో మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఒకవైపు పార్టీ బలోపేతానికి పాటుపడుతూనే మరోవైపు తెలంగాణలో ఎలాగైనా బోని కొట్టాలని బీజేపీ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా బీజేపీకి చెందిన కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వివాదం పీక్స్ కు చేరిందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు దీనిపై బీజేపీ హైకమాండ్ కూడా దీనిపై రంగంలోకి దిగింది. ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతల్ని బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కు అప్పగించారు. జూలై 20 నుంచి 26 మధ్య మొత్తం 4 రోజులు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే దేశవ్యాప్తంగా అందరికీ ఒకే విధంగా సెలవులు ఉండవు. కొన్ని సెలవులు రాష్ట్రాల వారీగా ఉంటాయి, మరికొన్ని దేశవ్యాప్తంగా అమల్లో ఉంటాయి. జూలై 22 బుధవారం త్రిపురలోని అగర్తాలో కర్చీ పూజ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఈ సెలవు అక్కడి ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లోని బలహీన, అల్పాదాయ వర్గాల కోసం నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పలు రకాల ఫీజులను రద్దు చేస్తూ అనుమతుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2016 నాటి 2 పడక గదుల ఇళ్ల నిర్మాణ మార్గదర్శకాల ఆధారంగా ఈ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. జూన్, జూలై నెలల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతం కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు. ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో రైతులు పంటల సాగులో ముందుకు వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్తను తీసుకొచ్చింది. రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారత షట్లర్ పివి సింధు చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్ గా రికార్డు సాధించింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో జపాన్ స్టార్ ప్లేయర్ యమగుచిని వరుసగా గేమ్లో ఓడించి ఈ టైటిల్ ను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో 21-17, 21-17 తేడాతో విజయం సాధించింది. మహిళల సింగిల్స్ మ్యాచ్ ప్రారంభం నుంచే పివి సింధు దూకుడుగా ఆడింది. క్రాస్ కోర్ట్ డ్రాప్స్, శక్తివంతమైన స్మాష్ తో యమగుచిపై ఒత్తిడి పెంచింది. తొలి గేమ్లో చివరి వరకు హోరాహోరీగా పోరు సాగిన కీలక సమయాల్లో వరుస పాయింట్లు సాధించిన సింధు 21-17 తేడాతో
గేమ్ను తన ఖాతాలో వేసింది. మొదట గేమ్ను గెలిచిన ఊపుతో రెండో గేమ్లోనూ సింధు మరింత దూకుడు పెంచింది. యమగుచి నెట్ గేమ్ను సమర్థంగా ఎదుర్కొంటూ 21-17తో రెండో గేమ్ను ముగించి టైటిల్ను సొంతం చేసుకుంది. సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండల రైతులు కథం తొక్కారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. చిన్న కోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద నుంచి రంగనాయక్ సాగర్ వరకు రైతుల పాదయాత్ర కొనసాగనుంది. 16 కిలోమీటర్ల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం ఈ పాదయాత్రలో రైతులతో కలిసి హరీష్ రావు పాల్గొననున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష రంగ యవనికపై సిరిసిల్ల యువ తేజాలు తలుక్కున మెరిశాయి. శనివారం నాడు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన భారత తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో పాల్గొన్న ఇంజనీర్లలో ముగ్గురు సిరిసిల్లకు చెందిన వారే ఉండడం గర్వకారణంగా నిలిచింది. పైగా ఆ ముగ్గురు ఇంజనీర్లు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం గమనార్హం.